అన్ని మేళ్లకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను ప్రభువా. మీ ప్రేమ నికరమైనది, శాశ్వతమైనది, ఎడబాయనిది తండ్రి. దాన్ని మేమందరం కూడా రుచి చూశాం. నేనును వాక్యం విన్న బిడ్డలు ఎందరో ఆ ప్రేమని రుచి చూడలేదు. ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతులు ఎవరికీ తెలియవు. ప్రేమ పరలోకాన్ని అంటున్నంత ఎత్తైంది. ప్రేమ పాతాళమును తాకునంత ఎత్తైనది. ప్రేమ సువిశాలమైనది. ప్రపంచం అంతా కూడా ఆవరించి ఉన్నది. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని వద్ద నివాసము చేయటానికి నాకిచ్చిన కృపను బట్టి వేలాది వేల స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అటువంటి భాగ్యాన్ని వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు కూడా సమృద్ధిగా మీరు దయచేయండి. చిన్నపిల్లలేమి, పెద్దవారేమి అందరూ ప్రభా నీ పవిత్రమైన పాదముల మీద శిరస్సు వంచి వారి జీవితాలను సమర్పించుకోవటానికి నేర్పించండి. స్తుతి, ఘనత, మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 16వ తారీఖు 2025 ఆదివారం. ప్రియులరా, అద్భుతకరుడైన దేవుని నామాన మీ అందరికీ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ఫిబ్రవరి మాసం 25, 26 తారీఖులను చక్కటి కూడికలు జరుగుతూ ఉన్నాయి. మన దైవజనులు జర్మియా అయ్యగారు, దైవజనుడు ధర్మ అయ్యగారు, వీళ్ళిద్దరూ కూడా ప్రసంగించబోతూ ఉన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చు వారికి చక్కటి వసతులు ఉన్నాయి. చక్కటి భోజన సదుపాయాలు ఉన్నాయి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కూడా. ఎందుకంటే ప్రభువుని గూర్చి అనేక మందికి తెలియాలి. ఆయన ప్రేమ అనేకులకి అర్థం కావాలి. దయచేసి మీరును మీ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా 25 లేక 24 రాత్రికే హాజరు కావాలని మనవి. దాని వివరాలు మా యూట్యూబ్లో చెప్పబడి ఉంటాయి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. కొన్ని లక్షల ప్రసంగాలు, బైబిలును గూర్చి ఆదికాండం నుండి 5,000 ప్రసంగాలు ఇప్పటికీ చేశాను. రండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని అందులో మనం స్థిరపడి బలపడదాం. మహాదేవ, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. యోవాబు మాట చెల్లలేదు, రాజు మాటే చెల్లాది. ఈరోజు మనము అధికారులుగా ఉన్నామని మన మాటలు సంఘాలలో ఏలుబడి చేయకూడదు. మన మాటలు కాదు, ప్రభువు మాటలు, ప్రభువు మాటలు. దావీదు గారు రాజు, యోవాబు గారు సైన్యాధిపతి. దావీదు గారి మాట చెల్లాది, కానీ యోవాబు గారి మాట చెల్లలేదు. ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, సంఘంలో ఏదో మనకు ఒక అధికారం ఉందని, మన మాట చెల్లుబాటు కావాలి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. దయచేసి వినాలి. ఒక్క రోజున కాదు, ప్రతిరోజు కూడా నా విషయంలో దేవుని మాట చెల్లుబాటు అవ్వాలి. నా విషయంలో దేవుని చిత్తం జరగాలి. నా కుటుంబ విషయంలో కూడా దేవుని చిత్తమే జరగాలి. ఆయన కార్యాలు ఎంతో గణనీయమైనవి, శ్రేష్టమైనవి. ఆయన కార్యాలు వర్ణించటానికి ఏమాత్రం కూడా వీలు కాని కార్యాలు. ఇజ్రాయేలీలందరిలో కత్తి దూయివారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయివారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చారు.
యోవాబు ఇప్పుడు జనులను లెక్కింప ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులలో 11 లక్షల మంది ప్రజలు కత్తి దూసేవారు లెక్కించాడు. యూదా గోత్రములో 4,70,000 మందిని కత్తి దూసేవారిని లెక్కించారు. అయ్యలారా, ఆలోచించాలి. మన కుటుంబంలో కత్తి దూయేవారు ఎంతమంది? కత్తి దూయేవారంటే తల్లిదండ్రుల మీద కొడుకులు కూతుర్లు మాకేమి సంపాదించి పెట్టావు అని పోట్లాడేవారు కాదు. సంపాదించి పెట్టిన తర్వాత వీరి స్థితి పెరిగాక తల్లిదండ్రుల్ని తక్కువగా చూడడం పోట్లాట కాదు. వాస్తవానికి భార్య భర్త మీద, భర్త భార్య మీద, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్న పిల్లల మీద, తాము అమెరికాలో ఉంటూ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో పడవేసిన పిల్లలు, ఆ వృద్ధ దంపతులు, వృద్ధ తల్లిదండ్రులు మానసిక క్షోభతో తనకు ముందు తన పిల్లలు, వారి పిల్లలు అలాగే తిరుగుతూ ఉండాలని, వారు తన దగ్గరికి వచ్చి ఏవో కబుర్లు చెప్పాలి అని ఎన్నో ఆశలు ఉంటాయి. అవన్నీ కూడా అడి ఆశలు చేశాం. నీ ఆలోచనలే జరిగిస్తూ ఉన్నావు. దేవుని ఆలోచనలు జరిగించడం లేదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా వ్యాధి వ్యాకులత కలిగినప్పుడు, ప్రభా నీ చిత్తమేదో నాకు సహాయం చేయమని మొరపెట్టకండి. దేవుని పిల్లలుగా ఆలోచించాలి. వాక్యమే రీతిగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? ఎందుకు ఈ యొక్క దుష్టమైనటువంటి కాలం ప్రజలలో ఎందుకు ఏమాత్రము మార్పు లేరు? ప్రజలు ఎక్కడ చూసినా హింసని కోరుకుంటున్నారు. ప్రజలు ఎక్కడ చూసినా అగౌరవము, అమర్యాద, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా భయంకరమైన అరాచకాలు, ఎన్నో ఘోరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని ఆలోచనల్లో జీవించలేక. నేను బైబిల్ భాషలో చెప్తున్నాను. ప్రతి వారు కూడా ప్రభువా నీ చిత్తమేదో అది జరిగించమని ప్రభుల వారి ఎదుట నన్ను, నా కుటుంబాన్ని ఉంచుకోవాలి. ప్రభువు సకలము ఎరిగినవాడు. ప్రతి వారి హృదయాన్ని, ప్రతి వారి తలంపులను ఎరిగిన మహోన్నతుడైన దేవుడు మన కుటుంబాన్ని, మన కుటుంబంలో పరిస్థితులు కూడా చక్కజేయగలడు. దయచేసి గమనించాలి. ఏ కుటుంబము లెక్కబెట్టకూడదు. నాకు ఎంత వస్తుంది జీతము, నేను ఏ పని చేస్తున్నాను, నా కుటుంబంలో రాబడి ఎంత, నా కుటుంబంలో పోబడి ఎంత, ఎన్నో లక్షలు నాకు మిగిలాయి అనేటటువంటి లెక్కలతో పాటు యోవాబు కత్తి దూసేవారిని లెక్కబెట్టాడు. మన కుటుంబంలో ఎవరైనా కత్తి దూసేవారు ఉన్నారా? కత్తి ఉంటే శత్రువుతో పోరాడుదాం, సాతానుడితో పోరాడదాం, దురాత్మల సమూహాలతో పోరాడదాం, అంధకార చీకటి శక్తులతో పోరాడదాం. కత్తి ఉంటే. కత్తి లేకపోతే మనము ఆయన పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుందాం. శక్తిని దయచేయి, సామర్థ్యత దయచేయి. మా మణిపూర్ని, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల్ని ప్రభువా రక్షించండి, రక్షించండి, రక్షించండి అని ఆయన పాదాల చెంత పోరాడదాం. ఆయన పాదాల చెంత కన్నీరు కారుద్దాం. ఏ విధం చేతనైనా హింసాకాండ మానాలి. దేవుని మాటలు ఆ హింస జరిగించే వ్యక్తుల జీవితాల్లో వినిపించాలి. పౌలును దర్శించిన రీతిగా, సౌలును దర్శించి పౌలుగా మారినట్లుగా ఈ హింస చేసే ప్రతి వారు కూడా, వారు ఎవరైనా వారిని దర్శించండి ప్రభా. వారిలో గొప్ప మార్పును కలిగించండి. వారిని ఆవరించిన చీకటి వైదొలిగి మీ వెలుగు వారి మీద ప్రకాశించని. ఆ రోజున దమస్కు ముఖద్వారం దగ్గర సౌలుని పౌలుగా మార్చిన దేవ,
ఈరోజు ఈ భయంకరమైన వ్యక్తులను మార్చండి. ఎవరెవరు ప్రభువా ఆ యొక్క ప్రాంతాన్ని నశించిపోవాలని, అక్కడ ప్రజలు పాడైపోవాలని ఆలోచిస్తున్నారో వారందరిలో మార్పు దయచేయి స్వామి. ఆ ప్రజలను చూసినప్పుడు వారు కనికరపడాలి, దయ కలిగి ఉండాలి. అయ్యో వీరు అలాంటి ప్రజలే అని ఆ మమకారం పెరగాలి ప్రభా, ప్రేమ పెరగాలి. ఆ రీతిగా ప్రతి వారిలో కూడా కార్యం జరిగించండి. సాతాను క్రియలు నాశనమైపోవాలి ప్రభా. దయచేసి నీ బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి స్వామి. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్.